ఆదిపరాశక్తి నుంచి ఉద్భవించిన 7 మహాశక్తుల్లో ఒకరు వారాహీదేవి. శక్తివంతమైన సప్తమాతృకలలో ముఖ్యురాలు. యుద్ధ భూమిలో రక్తాన్ని త్రాగే అసురనాశక రూపం. దుర్మార్గులను అంతము చేసే తంత్రశక్తి. వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి. అయితే ఈ వారాహీదేవి ఎలా జన్మించారు, ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు, ఈ విషయాలతో పాటు వారాహీదేవి పూర్తి కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. వారాహీదేవి గురించి మన హిందూ గ్రంథాలలో చాలా పురాణాలలో ఉంది. దేవి భాగవత పురాణం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలను మనుషులను సంహరిస్తూ ఆవేశముతో రెచ్చిపోతుంటాడు. దాంతో భయపడిన దేవతలంతా పార్వతీదేవిని శరణు కోరుతారు. అప్పుడే ఆమె దుర్గామాత రూపంలో రక్తబీజుణ్ణి సంహరించేందుకు యుద్ధానికి బయలుదేరుతుంది. ఆ యుద్ధంలో దుర్గాదేవి రక్తబీజుణ్ణి గాయపరుస్తుంది. కానీ రక్తబీజుడికి ఓ భయంకరమైన వరముంది. అతని రక్తపు బొట్టు నేలపై పడిన ప్రతిసారి అక్కడ మరో రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దాంతో అతన్ని ఎంత గాయపరిచినా ఇంకెందరో రక్తబీజులు పుడుతూ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. రక్తబీజుడిని చంపాలని ఎంత ప్రయత్నించినా సంహరించలేకపోయారు. ఎందుకంటే అతని రక్తం నేలపై పడిన ప్రతిసారి వేలాది రాక్షసులు పుట్టుకొస్తూ ఉండేవారు. అలా రక్తబీజుణ్ణి చంపడం అసాధ్యమయ్యింది. అప్పుడు దుర్గాదేవి తన శక్తినే విభజించి సప్తమాతృకులుగా అవతరిస్తుంది. సప్తమాతృకులు అంటే 7 శక్తివంతమైన దేవతలు. వీళ్ళంతా దుర్గామాత యొక్క రూపాలే, కానీ తంత్రశక్తులతో కూడిన వారు. ఆ 7 దేవతలు బ్రాహ్మిణి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, ఇంద్రాణి, వారాహి, చాముండి. ఈ సప్తమాతృకులందరూ కలిసి రక్తబీజుణ్ణి సంహరించడంలో దుర్గాదేవికి సహాయం చేశారు. అందులో వారాహీదేవి అత్యంత శక్తివంతురాలు. ఆమె రక్తబీజుణ్ణి సంహరించేందుకు ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. వారాహీదేవి అప్పుడు అత్యంత ఉగ్ర రూపంలో ప్రత్యక్షమై శత్రువుల శవాలపై కూర్చొని తన పదునైన దంతాలతో రాక్షసులను చీల్చి చెండాడుతూ యుద్ధం కొనసాగించింది. ఆ సమయములో రక్తబీజుడు స్వయంగా దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించడంతో సప్తమాతృకలుగా వెలిసిన 7 రూపాలు మళ్లీ దుర్గాదేవిలో లయమై ఆమె ఒక్కరే రక్తబీజుణ్ణి సంహరించిందని దేవి భాగవత పురాణంలో చెప్పబడింది. ఆ తర్వాత భాగవత పురాణంలో మరో ఘోర రాక్షసుడైన హిరణ్యాక్షుడు భూదేవిని చిత్రహింసలు పెట్టడం ప్రారంభిస్తాడు. అయితే భూదేవిని హింసించే ముందు హిరణ్యాక్షుడు వారాహీదేవిని సాధించాలనే సంకల్పంతో కఠోర తపస్సు చేస్తాడు. అతడి తపస్సు వల్ల ప్రసన్నమైన వారాహీదేవి హిరణ్యాక్షుడికి దర్శనమిచ్చి ఏం వరం కావాలి అని అడిగితే అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది. దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి, అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపడానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు. దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటారు. కానీ వెంటనే నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు. దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్లిపోతారు. ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతను చిత్రహింసలు పెడుతూ దేవతల్ని కూడా సవాలు చేయడంతో అతన్ని సంహరించేందుకు వారాహీదేవి నుంచి స్వయంగా వరాహ స్వామి అవతరిస్తారు. అంటే ఈ వరాహమూర్తి విష్ణువు అవతారమే అయినా ఆయన రూపం వారాహి అమ్మవారి శక్తిలో నుంచి జన్మిస్తుంది. ఇంకా మత్స్య పురాణంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. శివుడి చెమట బొట్టులో నుంచి అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అతను పెరిగిన తర్వాత రాక్షసుల అధిపతిగా మారి దేవతలపై ఘోర యుద్ధానికి దిగుతాడు. అప్పుడు అంధకాసురుని సంహరించేందుకు శివుడు పార్వతీదేవిలో భయంకర రూపంగా ఉన్న వారాహీదేవిని స్మరిస్తారు అని మత్స్య పురాణంలో చెప్పబడింది. ఇలా అనేక పురాణాల్లో దేవతలకు సంరక్షణ కలిగించే దివ్య శక్తిగా, రాక్షస సంహారినిగా వారాహీదేవి ఉద్భవించినట్టు ప్రస్తావించబడింది. వామన పురాణంలో కూడా ఈ అమ్మవారి ఉగ్రతకు సంబంధించిన మరిన్ని రహస్యాలు ఉన్నాయి. సప్తమాతృకలను దుర్గాదేవి తన చండికా రూపం నుంచి సృష్టించినట్టు చెప్పబడింది. వారిలో ప్రత్యేకమైన స్థానం పొందిన వారు వారాహి అమ్మవారు. ఆమె చండికాదేవి వీపు భాగం నుంచి జన్మించి
అవతరించిందని గ్రంథాలలో పేర్కొనబడింది. ప్రతి పర్యాయములో వారాహీదేవి శత్రు సంహారానికి, యుద్ధ సేనలకు అధిపతిగా అవతరించేది. ఆమె రూపం యోధినిగా, దుర్జయ శక్తిగా ప్రతిష్ఠించబడింది. అయితే చాలా మంది అపోహతో ఆమెను విష్ణు అవతారమైన వరాహస్వామికి భార్యగా భావిస్తారు. కానీ ఇది చాలా పెద్ద అపోహ. ఆదిశక్తి అయిన పార్వతీదేవి నుంచి ఎలా సప్తమాతృకలు పుట్టారో అలాగే శివుడి ఉగ్ర స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు జన్మించారు. వీరు అష్టదిక్కులను కాపాడుతూ పాలించే దిక్పాలక భైరవులు. ఈ అష్టభైరవుల్లో ఉన్మట్ట భైరవుడు వారాహీదేవి భర్తగా పిలువబడతారు. అందుకే వరాహస్వామి ఆమె భర్త అనుకోవడం సంపూర్ణంగా తప్పు. ఈ విషయాన్ని లలితా సహస్రనామంలో కూడా స్పష్టంగా వర్ణించారు. లలితాదేవి సైన్యంలో రథ, అశ్వ, గజ సైన్యాలకు అధిపతిగా వారాహీదేవి ఉంటుంది. ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహీదేవి. అయితే ఇంత శక్తివంతమైన వారాహీదేవికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ అమ్మవారు సాధారణంగా పూజించబడేవారు కాదు. ఉన్న ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 2-3 గంటల పాటే ఉంటుంది. అది కూడా రాత్రి వేళ లేదా తెల్లారుజామున గాని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయాల్లో అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తులను తరిమి భక్తులని రక్షించి క్షణం కూడా విరమించని ఒక దివ్య శక్తిగా విశ్వంలో విహరిస్తుంటారు. అందుకే ఆమె దర్శనానికి కూడా ఖచ్చితమైన సమయాలు, కఠినమైన నియమాలు ఉంటాయి. అలాంటి అత్యంత శక్తివంతమైన ఆలయాలలో కాశీలో ఉన్న ఉగ్రవారాహి దేవి ఆలయం అత్యంత విశిష్టమైనది. ఈ ఆలయంలో అమ్మవారు పాతాళములో ఉంటారు. అక్కడ విగ్రహం ఎంతో భయానకంగా విస్తారంగా ఉంటుంది. కానీ భక్తులు ఈ విగ్రహాన్ని నేరుగా చూడలేరు. ఆలయం కూడా రోజు కేవలం 2-3 గంటలకే పరిమితం. అంతేకాక భక్తులు అమ్మవారిని నేరుగా చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆలయ అధికారులు 2 చిన్న రంధ్రాల ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. అంత తక్కువ సమయం, అంత గంభీర నియమాలు ఉన్న ఈ ఆలయం వెనుక ఓ ఉదాంతం ఉంది. ఓసారి ఒక నూతన దంపతులు కాశీకి వచ్చి ఈ ఆలయంలో అమ్మవారిని నేరుగా దర్శించుకోవాలనుకున్నారు. అర్చకుడు వారిని ఆపుతూ ఈ అమ్మవారు చాలా ఉగ్రరూపం, సాధారణ భక్తులు ఈ శక్తిని తట్టుకోలేరు, మీరు లోపలికి వెళ్ళరాదు అని హెచ్చరించారు. కానీ వారు వినకుండా గొడవపడి మరీ పాతాళంలోకి దిగిపోయారు. అలా విగ్రహానికి దగ్గరైన కొన్ని క్షణాల్లోనే ఆ జంట అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన తర్వాత ఆలయంలో నియమాలు మరింత కఠినమయ్యాయి. ఇది పుకారుగా చెబుతున్నారు అనే వాళ్ళు ఉన్నా అది వదంతి కాదు. అది శక్తిని తక్కువ అంచనా వేసిన మానవ అహంకారానికి ఎదురైన సమాధి. అందుకే వారాహి అమ్మవారి ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ భయభక్తులతో, వినయంతో, నియమాలతో ఆమెను దర్శించాలి. ఆమె ప్రేమిస్తే రక్షణ, కోపం వస్తే ప్రళయం. వారాహి అమ్మవారిని నిజంగా ఎప్పుడైనా మీరు దర్శించారా? ఆ అనుభవం ఏదైనా ఉంటే కామెంట్ లో చెప్పండి. ఒక చిన్న లైక్ చేస్తే అది నేను చెప్పిన ఈ శక్తివంతమైన కథను మీరు ప్రేమించినట్టు అర్థం చేసుకుంటాను. ఈ ఛానల్లో నేను చెప్తున్న కథలు చిన్నవైనా కూడా మన గ్రంథాల్లో ఉండే గొప్పతనాన్ని కలిగి ఉంటాయి. మీరు ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన హిందూ ధర్మాన్ని మనం అర్థం చేసుకోవడమే ఈ ప్రయాణంలో మొదటి అడుగు. భక్తి ఉన్న వారికి అమ్మవారు ఎప్పుడూ తోడుగా ఉంటారు. జై వారాహి మాత.